అంటే ప్రశాంత్ కిషోర్ గారు ముఖ్యంగా తెలుగుదేశం శిబిరంలో కనిపించంగానే అనేక చర్చలు, అనేక రకమైనటువంటి పరిణామాలు కూడా చోటు చేసుకుంటా ఉన్నాయి. ముఖ్యంగా చూస్తే ఇప్పుడు ఆయన వచ్చిన తర్వాత వైసీపీలో కొంత వైసీపీ నైతికంగా కూడా అంటే కొంచెం వాళ్ళలో ఆ ధైర్యం తగ్గిపోయింది. అక్కడ నాయకుల్లో దాదాపు 49 మంది వరకు కూడా మీ పార్టీకి ఇప్పుడు టచ్లోకి వచ్చారు. అందులో 5-10 మంది తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల నుంచి ఇప్పటికే పార్టీలో చేరడానికి సిద్ధంగా ఉన్నారన్న వార్తలు వస్తున్నాయి. ఇది ప్రశాంత్ కిషోర్ గారు రావడానికి వారం రోజుల ముందు నుంచి కూడా ఈ చర్చ నడుస్తుంది. ఆయన 49 అని 82 మంది వాళ్ళని తీసేస్తా, వీళ్ళని తీసేస్తా, వాళ్ళు కొంతమంది పిలవడం, నువ్వు తగ్గిపో అని చెప్పడం, ఆయన ఏదో చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. ప్రశాంత్ కిషోర్ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ప్రశాంత్ కిషోర్ గారి వ్యూహాలతో నిన్న అధికారంలోకి వచ్చాడు అనేది నిర్వివాదాంశం. అటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు, ఆయన కూడా ఏం చెప్తున్నారు బయట మనం మీడియా ద్వారా చూస్తున్నది, నేను జగన్మోహన్ రెడ్డికి చెప్పా నీ పరిపాలన బాగాలేదు, అలాగే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయడం అని అంటే నీ 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 గొంత నువ్వు తవ్వుకున్నట్టే. ఇన్ని చెప్పినా ఆయన వినడు, ఆయన వినలేదు. మరి వెన్నోడి దగ్గర ఆయన ఎందుకు ఉంటాడు? ఇవన్నీ మీడియాలో చూసాం కదా. కాబట్టి ప్రశాంత్ కిషోర్ లాంటి వ్యక్తి చెప్పినా వినలేదు అనేది ఎప్పుడైతే బయటకు వచ్చిందో సహజంగా వైసీపీ పార్టీ ఉన్నటువంటి నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఒక అనుమానం వస్తుంది కదా. ఎందుకంటే ఆ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చింది ప్రశాంత్ కిషోర్. అవును, అలాంటి వ్యక్తి ఈరోజు వదిలేసి అలాంటి వ్యక్తే జగన్మోహన్ రెడ్డిని వదిలేశాడనంటే ఇప్పుడు చూడండి, జగన్మోహన్ రెడ్డితో ఎవరు ఉండరండి. ఎవరుంటారంటే దోపిడీదారులు, అలాగే మర్డర్లు చేయించిన వాళ్ళు, అలాగే అరాచకాలు చేసేవాళ్ళు, అవినీతి పరులే జగన్మోహన్ రెడ్డితో ఉంటారు. మీరు చూడండి, జగన్మోహన్ రెడ్డి గారు తండ్రి రాజశేఖర రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారితో ఉన్నటువంటి కేవీపీ రామచంద్రరావు ఎప్పుడైనా జగన్మోహన్ రెడ్డితో ఉన్నాడా? రాజశేఖర రెడ్డి గారితో ఉన్నటువంటి సూర్యుడు ఎప్పుడైనా జగన్మోహన్ రెడ్డి గారితో ఉన్నాడా? అంతెందుకండి, రాజశేఖర రెడ్డి గారి భార్య, జగన్మోహన్ రెడ్డి గారి తల్లి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉన్నారా? అంతెందుకండి, నేను మా అన్న వదిలిన బాణం అని చెప్పినటువంటి షర్మిల చెల్లి ఈరోజు ఉందా? మరి ప్రశాంత్ కిషోర్ ఎలా ఉంటాడండి? అంటే ఆయనకి తప్పు అని చెప్పేవాళ్ళు కానీ, ఇది చెడు చేస్తున్నాం అని చెప్పేవాళ్ళు కానీ ఆయనకి నచ్చదు. కానీ చెప్పాలనుకున్న వాళ్ళు చెప్తారు, వినకపోతే వదిలేస్తారు. అది జగన్మోహన్ రెడ్డి అసలు స్వరూపం. ఇది ప్రజలు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ గమనించాల్సింది జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి అసలు స్వరూపం ఏంటంటే చెడు పనులు చేస్తాడు, చెడు పనులు చేయొద్దు అని వాళ్ళందరూ చెప్తారు. కాబట్టి వాళ్ళు ఎవరు ఈయన దగ్గర పడదు, అందుకే వాళ్ళు వెళ్ళిపోతారు. అంటే ఇతను చెడ్డ వ్యక్తి అని ప్రజలు గమనించాలి. సరే, అయితే ఇక్కడ ముఖ్యంగా ప్రశాంత్ కిషోర్ తెలుగుదేశం పార్టీలోకి వచ్చిన తర్వాత ఇంకొకటి తాజాగా ఏదైతే మీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారికి షర్మిల గారు క్రిస్మస్ కానుకని పంపించిన తర్వాత ఏమిటి రాజకీయంగా ఒక వాతావరణం అంతా కూడా కొంచెం వేడిగా అక్కడ చర్చలు జరుగుతూ ఉన్నాయి, వేడిగా మారింది వాతావరణం అంతా అనేటువంటి ఒక చర్చలు వస్తున్నాయి. ఎలా ఉంది అసలు? అంటే ఈ పరిణామాల తర్వాత అసలు ఏపీలో రాజకీయం ఎలా ఉంది? షర్మిల గారు లోకేష్ గారికి ట్వీట్ చేసిన, లేదా తిరిగి లోకేష్ గారు షర్మిల గారికి శుభాకాంక్షలు తెలియజేసిన, ఎందుకంటే ఆమె క్రిస్టియన్ మతాన్ని విశ్వసించినటువంటి ఒక సోదరిమణి. సో దాంతో ఆమె ట్వీట్ చేశారు, లోకేష్ గారు కూడా రీట్వీట్ చేశారు. ఏదైనా సరే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మార్పులు తప్పనిసరిగా వస్తాయి. మార్పు కావాలని ప్రజలు కోరుకుంటున్నారు. ఎవరు నేను అనుకున్నా మీరు అనుకున్నా అల్టిమేట్గా మార్చాల్సింది ఎవరు? ప్రజలు. మార్చాల్సింది ప్రజలు. మీరు నేను మార్చలేము, మార్చేటటువంటిది ప్రజలు. ఆ ప్రజలు సిద్ధంగా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారిని మార్చడానికి. దానికి కాస్త మనం అనుసంధానకర్తలుగా ఉండడం కోసం పొలిటికల్ పార్టీస్ అనేక ఇది చేస్తుంటాయి. మరి రాబోయే రోజుల్లో అనేక పరిణామాలు వస్తాయి. మరి ఇప్పుడే మనం చూస్తున్నాం, ఈరోజు ఏదో మీడియాలో చూశాను, రేపు 27 కాంగ్రెస్ పార్టీ కూడా ఏదో రాహుల్ గాంధీ గారు, ఖర్గే గారు ఆధ్వర్యంలో అక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి లీడర్లందరినీ రమ్మన్నారు. రేపు ఎన్నికలకేమో ఇక్కడ సమాయత్తం అవుతున్నారు, ఏం చేయాలి ఎలా చేయాలనేది వాళ్ళ వ్యూహాలు వాళ్ళకు ఉంటాయి. కాంగ్రెస్ పార్టీ అదొక నేషనల్ పార్టీ, దాని వ్యూహాలు దానికి ఉంటాయి. మరి షర్మిల గారిది కూడా ఏదో విన్నాం, పార్టీ పెట్టారు, కానీ ఆ పార్టీని మళ్ళీ ఆమె ఇది చేశారు, ఏదో మార్పులు వస్తాయంటున్నారు. ఇవన్నీ చూడాలి. కాలంలో ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ అనేక మార్పులు సంభవిస్తాయి. ఈ మార్పులు అన్నిటి తాలూకా ఉద్దేశం, లక్ష్యం ఒక్కటే,
జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ పరిపాలన అంతం.